కొన్ని పదాల అర్థం తెలుసుకోవాలి. రెండు పదాలు ఏమిటంటే అనారబ్ధ అధికరణం అన్నారు కదా, అనారబ్ధ కర్మలు, ఆరబ్ధ కర్మలు. అనారబ్ధ కర్మలు, ఆరబ్ధ కర్మలు ఇవి మనకు తెలిసినయే, కాకపోతే పేరు కొత్తగా చెప్పారు. అనారబ్ధ కర్మలు అంటే ఫలితం ఇవ్వటం ఇంకా ప్రారంభించాల. ఆరబ్ధ కర్మలు అంటే ఆరంభించినవి, ఫలితం ఇవ్వటం ప్రారంభించినవి. మనకి ఏమన్నాయి? ఫలితం ఇవ్వటం ప్రారంభించే కర్మలు ప్రారబ్ధం. కాబట్టి ఆరబ్ధం అంటే ప్రారబ్ధమే. ప్రారబ్ధ కర్మలు అయితేనే మనం ఫలితం అనుభవిస్తూ ఉంటాం. ఫలితం అనుభవించడానికి అసలు మనం ఈ జన్మ తీసుకొని వచ్చాం. ఏ కర్మలు ఉన్నాయో అవి అనుభవించడానికి తగిన శరీరం తీసుకొని వచ్చాం కనుక వాటిని ఆరబ్ధ కర్మలు అన్నారు. అనారబ్ధ కర్మలు అంటే ఇంకా ఫలితం ఇవ్వటానికి సిద్ధంగా లేవు, మూట కట్టి సీల్ చేసి ఇచ్చారు, అవి సంచిత కర్మ. కాబట్టి అనారబ్ధ కర్మలు అంటే సంచిత కర్మలు, ఆరబ్ధ కర్మలు అంటే ప్రారబ్ధ కర్మలు.